హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మరి మీరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే వెస్టేజ్ వాళ్ళది గ్లో ఫేస్ ప్యాక్ అనమాట. కనిపిస్తుందా? సో వెస్టేజ్ వాళ్ళది ఫేస్ గ్లో ఫేస్ ప్యాక్ అనమాట ఇది. సో నిజంగా ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది నిజంగా గ్లో వస్తుందా ఇది యూజ్ చేయడం వల్ల అనేది ఈ వీడియోలో చూద్దాం, సరేనా? అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. అలానే మీకు ఈ రిలేటెడ్గా ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా టాపిక్కి సంబంధించిన కామెంట్స్ ఉంటే కనుక, డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మ్యాక్సిమం, సరేనా? సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వెస్టేజ్ వాళ్ళ ఫేస్ ప్యాక్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో నిజంగా ఇది గ్లో ఇస్తుందా లేదా ఒకసారి లైవ్లోనే చూద్దాం మనం. ఇప్పటి వరకు వచ్చి నేనైతే యూజ్ చేయలేదు. సో మీకు డైరెక్ట్గా ఇప్పుడే నేను లైవ్లోనే యూజ్ చేసి నిజంగా గ్లో వస్తుందా లేదా అనేది చూద్దాం. చూడండి, నేనైతే ఇంకా అప్లై చేయలేదు. అప్లై చేయకముందు ఇలా ఉంది కదా నా ఫేస్. అప్లై చేసిన తర్వాత ఏమైనా ఎలాంటి చేంజెస్ వస్తాయో, నిజంగా ఏమైనా చేంజ్ వస్తుందా అనేది చూద్దాం, సరేనా? సో దీని కాస్ట్ కూడా నాకు ఎక్కువగానే అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 170 అనమాట. ఈ క్రీమ్స్ ఓన్లీ వెస్టేజ్ స్టోర్స్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఓన్లీ అందులోనే తీసుకోవాలి, బయట మనకి ఎక్కడిగా దొరకవు నాకు తెలిసి. సో సరే, ఇది ఒకసారి యూజ్ చేసి డైరెక్ట్గా మీ ఎదురుగానే నిజంగా గ్లో వస్తుందా అనేది ఒకసారి చూద్దాం, సరేనా? సో ఈ గ్లో ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఉంది. క్రీమ్ చూసారు ఎలా ఉందో. సో అప్లై చేద్దాం మరి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మనం ఇది అప్లై చేసేటప్పుడు మన ఫేస్ అనేది ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసే ముందే నా ఫేస్ అనేది వాష్ చేసుకున్నా. సో అందుకని ఇప్పుడు నేనేమి వాష్ చేయట్లేదు. సో రిజల్ట్ చూద్దాం ఎలా ఉందో. నేను కూడా ఇది ఫస్ట్ టైం అప్లై చేయడం అయితే. అండ్ నేను చేసిన ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా, ఏమైనా క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఇంకా ఫేస్ పై సిరమ్స్ అప్లై చేసేటప్పుడు గట్టా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు యూజ్ చేయడం బెస్ట్ అనమాట. అప్లై చేయకముందు నా ఫేస్ ఎలా ఉందో చూసారు కదా. సో అప్లై చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు ఏది యూజ్ చేసినా ఫేస్కి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ప్రొడక్ట్స్ కళ్ళకి మనకి అంటకుండా యూజ్ చేయడం బెస్ట్. సో నేను మ్యాక్సిమం అయితే అప్లై చేస్తాను. ఇలా ఇది నేను ఇంతకు ముందేమి అప్లై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం మీకు లైవ్లోనే చూపిస్తున్నా. ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ మీద ఏదైనా క్రీమ్ అప్లై చేసేటప్పుడు. సో నేనైతే ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా అప్లై చేస్తున్నాను ఇదైతే. సో చూద్దాం రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. సో మనం ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మనం అలా వదిలేయాలన్నమాట. నేను ఒక 5 minutes ఉంచుతాను ఇలానే. 5 minutes తర్వాత నేను ఇది వాష్ చేసి మీకు రిజల్ట్ ఎలా ఉన్నది అనేది కూడా చెప్తాను, సరేనా? సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏంటి అంటే, కనిపిస్తుందా ఇక్కడ ఏంటంటే ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేయాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. వెస్టేజ్ ప్రోడక్ట్ నేను ఒకసారి ట్రై చేయడం, ఇప్పటివరకు వచ్చి నేనైతే ట్రై చేయలేదు. సో మీకు లైవ్లోనే ఒకసారి రిజల్ట్ చూపిద్దామని చెప్పి ఇంకా డైరెక్ట్గానే నేను వీడియో అనేది తీస్తున్నా. అండ్ అది ఏ ప్రొడక్ట్స్ అయినా సరే నేను పర్టికులర్గా మీరు ఇలా బై చేయండి, వాడండి, గ్లో చేస్తామని నేను ఏం చెప్పట్లేదు. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అదైనా ప్యాచ్ టెస్ట్
చేసుకున్న తర్వాతే ఏదైనా ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అవుతే కనుక సో ఎడ్యుజెడ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో దే విల్ ఎక్స్ప్లెయిన్. సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసి సో మీకు రిజల్ట్ అన్నది ఎలా ఉందో అనేది కూడా చూపిస్తాను. ఓకేనా? సో 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ ఎదురుగానే నేను క్లీన్ చేస్తాను. మళ్ళీ ఆ తర్వాత నేను మీకు చూపించకుండా క్లీన్ చేసిన తర్వాత ఏదో క్రీమ్ రాస్తారా, మాయిశ్చరైజర్ రాస్తారా, మేకప్ వేస్తారా అంటారు కదా. అందుకని సో లైవ్ రిజల్టే చూద్దాం మనం ఎలా ఉంది అనేది. నేను ఓన్లీ 5 మినిట్సే ఉంచా, 10 మినిట్స్ కూడా కాదు. సో ఇది మీరు చూసిన తర్వాత ఫేస్ అనేది నిజంగా గ్లో వచ్చిందా రాలేదనేది మీరే చెప్పాలి. ఎందుకంటే నేను లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను కాబట్టి. ఓకేనా? సో మనం ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు ఏ క్రీమ్స్ అన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సో మీకు కనిపిస్తుందా రిజల్ట్ అనేది? సో ఇందాక ఫేస్కి ఇప్పుడు ఫేస్కి తేడా ఏంటో మీరే చెప్పండి. అంటే ఇందాక బొట్టు ఉంది, ఇప్పుడు బొట్టు లేదని కాదు, నేను కలర్ గురించి అంటున్నాను అనమాట. ఫేస్ ప్యాక్ అది గ్లో ఫేస్ ప్యాక్ అనమాట. గ్లో రావడానికి ఫేస్ ప్యాక్ అనమాట అది. సో గ్లో వచ్చిందా రాలేదా మీరే చెప్పండి. నాకైతే అంత తేడా తెలుస్తలేదు. ఇందాక కూడా నేను మీకు స్టార్టింగ్లో నిన్న ఫేస్ క్రీమ్ అయితే ఏది అప్లై చేయలేదు, జస్ట్ ఒక బొట్టు పెట్టుకున్నా అంతే. సో ఇప్పుడు కూడా నేను ఏది అప్లై చేయలేదు. మీ ఎదురుగానే నేను ఫేస్ అనేది క్లీన్ చేశా కాబట్టి. ఫేస్ పైన ఏది పడితే అది అప్లై చేయొద్దు. ఇన్ కేస్ అప్లై చేసేలా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లేదా ఆ ప్రోడక్ట్ గురించి మీకు నాలెడ్జ్ ఉంటే A to Z అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నా అని గోల్ అనుకోకండి, బట్ ఏంటంటే అది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా అప్లై చేస్తే స్కిన్ ఇన్ కేస్ డ్యామేజ్ అవుతే ఏమైనా పింపుల్స్ వచ్చేసి ర్యాషెస్ కింద వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు? వన్స్ అవి వచ్చినాయి అంటే మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని క్రీమ్స్ అయితే మనం అప్లై చేసిన వెంటనే మనకి రెడ్డిష్గా వచ్చేస్తాయి, రెడ్డిష్గా వచ్చి పింపుల్స్ వచ్చేస్తాయి, అలానే ఇరిటేషన్గా అనిపిస్తుంది స్కిన్ అనేది. సో అలాంటి సిమ్టమ్స్ మీరు ఏమన్నా చూస్తే కనుక వెంటనే ఆ క్రీమ్ని స్టాప్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో అందుకనే నేను పదే 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 చెప్తున్నాను. సో చూసారు కదా లైవ్ రిజల్ట్ అయితే. సో ఇందాక ఫేస్కి ఇప్పుడు ఫేస్కి మీకు ఏమైనా గ్లో కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే ఏంటి, వెస్టేజ్ వల్ల గ్లో ఫేస్ ప్యాక్ అనమాట. ఇది ఎప్పుడు యూజ్ చేస్తే బెస్ట్ అనేది కూడా నేను చెప్తాను, ఎందుకంటే నేను ఇది బిఫోర్ ఏమి నేను యూజ్ చేయలేదు. సో ఇప్పుడే యూజ్ చేసా, అది కూడా మీకు లైవ్లో చూపించాను. సో 10 to 15 మినిట్స్ ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచాలంట మన ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత. ఆ తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలంట. రిమూవ్ విత్ కోల్డ్ వాటర్ ఆర్ వెట్ స్పాంజ్ అండ్ డై. సో నాకు తెలిసి ఇది వీక్లీ ట్వైస్ కానీ అలా యూజ్ చేయడం బెస్ట్. సో నేనేమి ఇది రికమెండ్ చేయట్లేదు యూజ్ చేయండి అని. ఎవరైనా యూజ్ చేద్దాం ఇది ఎలా ఉంటుందో అని అనుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ఫుల్ అవుద్దేమో అని చెప్పి ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే యూజ్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇందాక డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు బట్టు పెట్టిన తర్వాత. అట్లీస్ట్ ఇందాక బట్టు ఉంది ఇప్పుడు బొట్టు లేదు, అదే డిఫరెన్స్ అంటారేమో అని చెప్పి అది కూడా పెట్టుకొని చూపిస్తున్నా ఫేస్ని. సో నాకైతే మరి అంత డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు. మీరే చెప్పాలి నిజంగా ఇది అప్లై చేయకముందు ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఫేస్లో గ్లో వచ్చిందా రాలేదా అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకేనా?
సో ఇన్ కేస్ ఎవరికైనా యూస్ఫుల్ అవ్వుద్ది అని మీరు అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇన్ కేస్ మీకే యూస్ఫుల్ అవుతే కనుక కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా రిలేటెడ్గా ఈ టాపిక్కి రిలేటెడ్గా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటాను.